2024 జరిగినటువంటి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి కష్టం, ఆయన శ్రమ, ఆయన పడినటువంటి బాధలు అన్నీ కాదు, అవన్నీ చూసి ఆయన ఒకటే చెప్పారు, వైసీపీ పార్టీని గద్దెదించుతా, జగన్ రెడ్డిని గద్దెదించుతామని ప్రతిజ్ఞ చేశారు. మాట ప్రకారం వైసీపీని గద్దెదించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని అద్వితీయంగా గొప్పగా అభివృద్ధి పథకంలో తీసుకెళ్తా ఉన్నారు. అటువంటి నాయకుడికి మద్దతుగా ఈ రోజు వందలాది మంది వచ్చి జనసేన పార్టీకి చేరుతున్నందుకు మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వంలో అరాచకాలు, మనం ఇక్కడే చూసాం. 9వ వార్డులో మున్సిపల్ ఎలక్షన్ రోజు మన కార్యకర్తలు అర్ధరాత్రి కాడ అనవసరంగా, అంటే ఏ సందర్భము కాదు, ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లి జైల్లో పెట్టారు రాత్రి 12 గంటలకు. అంటే ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టాలి, వారి మీద కేసులు పెట్టాలి అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉంది వైసీపీ పార్టీ. వారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కేసులు పెట్టారు, జనసేన పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆ పర్యవసానమే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. 150 నుంచి ఎన్ని వచ్చాయా? 11 సీట్లు అయినా సిగ్గురాలే. మన పృథ్వీ ఏదో పాపం సినిమా ఫంక్షన్ ఏదో 11 గొడవలు అన్నారని చెప్పేసి ఎంత ట్రోల్ చేస్తారు అసలు. అంటే లాస్ట్కు గుమ్మడికాయలు ఉన్నా అంటే బుధాలు తలుపునట్టు వాళ్ళ పరిస్థితి. అంటే 11 అంటారు ఏదో మమ్మల్ని అన్నారనే పరిస్థితి వచ్చేసారు వాళ్ళు. ఈ విధంగా అంటే తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా అన్ని తప్పుడు మాటలు మాట్లాడిపిస్తూ ఉంటాయి. అంటే యాదృచ్ఛికంగా మాట్లాడినా కానీ దాన్ని పరిగణలోకి తీసుకొని ట్రోల్ చేసుకుంటా సోషల్ మీడియా ఉంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఒకటే చెప్తా ఉన్నాం, మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. ఆయన క్రమశిక్షణ గల నాయకుడు. ఆయన ఎన్నో సిద్ధాంతాలతో జనసేన పార్టీ స్థాపించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రజలను కాపాడుకోవాలి, ఈ దుష్ట పాలనలో వైఎస్ఆర్ పార్టీ దుష్ట పాలనను అంతమందించాలని చెప్పేసి పార్టీని స్థాపించి ఈ రోజు ఆంధ్ర ప్రజలకు అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చి అద్భుతంగా పరిపాలన చేస్తా ఉన్నారు.